నా పక్కన ఉన్న బ్రో వచ్చి ఇప్పుడు స్టూడెంట్ వర్కింగ్ జాబ్ నుంచి ఫుల్ టైం కన్వర్ట్ అయ్యారు అనమాట. సో బ్రో ఎక్స్పీరియన్స్ బ్రో మాటలో నిన్ను చెప్పు బ్రో, నీ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ వర్కింగ్ జాబ్ నుంచి ఫుల్ టైం కన్వర్ట్ అయ్యాయి కదా, ఈ కామర్స్ సేల్స్ మీద జాబ్ చేస్తున్నాడు అనమాట బ్రో వచ్చి. సో ఇంకా స్టార్ట్ చేయ బ్రో. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అంటే, నేను నా మాస్టర్స్ అయిపోయింది లాస్ట్ ఇయర్. ఐ గెస్ బిఫోర్ 1 year మాస్టర్స్ అంటే నా 6 months లోనే నేను ఒక వర్కింగ్ స్టూడెంట్ కి అయితే అప్లై చేశాను. ఓకే బ్రో, వర్కింగ్ స్టూడెంట్ కి అప్లై చేసి మాస్టర్స్ పబ్లిక్ కా ప్రైవేట్ బ్రో? నాది ప్రైవేట్ కాలేజ్. కాలేజ్ పేరు ఈఎస్సిపి బిజినెస్ స్కూల్. ఎక్కడ బ్రో? ఇది యాక్చువల్ గా ఫ్రెంచ్ బిజినెస్ స్కూల్, కానీ దాని ఒక బ్రాంచ్ షార్లటన్బర్గ్ బర్లిన్ లో ఉంది ఒకటి. ఓకే బ్రో. సో కాలేజ్ అప్పటి నుంచే స్టార్ట్ చేసావు బ్రో స్టూడెంట్ వర్కింగ్ అప్లై చేయటం, కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచే? అవును. సో యాక్చువల్ గా నావి రోల్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఇంగ్లీష్ స్పీకింగ్ రోల్స్ ఈ కామర్స్ లో. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ లక్కీ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు స్టూడెంట్ వర్కింగ్ అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ ఏమన్నా ప్రాబ్లం అయింది బ్రో? అంటే ఇప్పుడు నువ్వు అప్లై చేసినప్పుడు లాంగ్వేజ్ అడగటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్ గా నా రోల్ కి కూడా లాంగ్వేజ్ అడిగారు, జాబ్ డిస్క్రిప్షన్ లో లాంగ్వేజ్ అడుగుండే. సో 2 types ఉంటాయి. ఇప్పుడు లింక్డ్ఇన్ డిస్క్రిప్షన్ లో మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్ జర్మన్ లో ఉంటే ఇట్స్ 90% నాట్ ఎ ఛాన్స్. బట్ నాది ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ లో ఉండి జర్మన్ కావాలని చెప్పేసి అన్నారు. సో నేను కంపెనీ ఫౌండర్ కి, సో అది ఒక స్టార్ట్అప్, అది కంపెనీ ఫౌండర్ కి నేను ఒక కేస్ స్టడీ చేసి, ఈ రోల్ కి జర్మన్ కావాలి కానీ నాకు జర్మన్ రాకపోయినా నేను అంతే ఎఫెక్టివ్ గా పనిచేయగలుగుతాను అని చెప్పేసి ఒక కేస్ స్టడీ చేశాను. సో అతనికి అది నచ్చి ఇంటర్వ్యూ వచ్చి, ఆ ఇంటర్వ్యూ నుంచి కన్వర్ట్ అయ్యి ఆ వర్కింగ్ స్టూడెంట్ నుంచి ఫుల్ టైమ్. ఇప్పుడు వచ్చేవాళ్ళకి ఏం చెప్తారు బ్రో? మీ ఫీల్డ్ ఏమైనా ట్రై చేస్తా అంటే కనుక ఇంగ్లీష్ స్పీకింగ్ రోల్స్ కి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా మరి ట్రై వస్తాయా జాబ్స్? ఇప్పుడు వచ్చేవాళ్ళకి ఏమని చెప్తారు మీరు? జర్మన్ రాకుండా ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి, కానీ యూనో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎట్లుంటాయి అంటే, లైక్ ఒక అప్లికేషన్ జస్ట్ 1 day లో 200 అప్లికేషన్స్ వస్తాయి. సో ఇంగ్లీష్ స్పీకింగ్ రోల్స్ కి సో చాలా హై కాంపిటీషన్. అదే జర్మన్ స్పీకింగ్ రోల్ అయితే 5 days కైనా 100 అప్లికేషన్స్ అయితే ఫుల్ అవ్వవు. సో అంత ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఎట్లా స్టాండ్ అవుతారు అనేది ఇంకా అది మీరు ఆలోచించాలి, మీ అప్లికేషన్ ఎట్లా స్టాండర్డ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇట్స్ హైలీ రికమెండెడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. సో నేను ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. సో అలా అనమాట. ఓకే బ్రో, ఇంకా జర్మనీ గురించి ఇలాంటి ఎన్నో విషయాలు నెక్స్ట్ వీడియోలో చాలా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ టు విహెచ్ఎన్ జర్మన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కటం మట్టికి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.